వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 275వ భాగం 25/8/20 70వ సప్తతిమ సర్గ సప్తతితమ సహస్ర శత్రుఘ్నుడు దేవతల నుండి వరాలు పొందడం, మధుపురిని నిర్మించి తర్వాత రాముడి దగ్గరికి వెళ్ళాలని సంకల్పించుకోవడం. హతేతు లవణే దేవాసేంద్రాహసాగ్ని పురోగమాహ ఊతుహూసు మధురాం వాణీం శత్రుఘ్నం శత్రుతాపనం. లవణుడు చంపబడిన తర్వాత ఇంద్రుడు, అగ్ని మొదలైన దేవత శత్రు సంహారకుడైన శత్రుఘ్నుడితో చాలా మధురంగా ఇలా మాట్లాడు. దిశ్యా దే విజయో వత్సా దిశ్యా లవణ రాక్షస. హతః పురుషశార్దూరావరం వలయగురద వత్స. అదృష్టవశంచేత నువ్వు విజయవంతుడవయ్యావు. అదృష్టవశంచేత లవణుడు చంపబడ్డా. పురుష శ్రేష్ఠ, మంచి నియమాలు కలవాడ. వరాలేవైనా కోరు. వరదాస్తు మహాబాహో సర్వయేవ సమాగత విజయకాంక్షిణ స్తుభ్యం అమోఘం దర్శనం హినః. మహాబాహు, నీకు విజయం రావాలని కోరిక గల మేం అందరం నీకు వరాలు ఇవ్వటానికి ఇక్కడికి వచ్చాం. మా దర్శనం వ్యర్థం కూడా కాకూడదు. దేవానాం భాషితం సత్వాం సూరో మూర్ధని కృతాంజలి ప్రత్యువాచ మహాబాహు. శత్రుఘ్నః ప్రయతాత్మవాన్. శూరుడు, మహాబాహువు, మనోనిగ్రహవంతుడు అయిన శత్రుఘ్నుడు దేవతల మాటలు విని శిరస్సుపై అంజలి ఘటించి ఇలా అన్నారు. ఇయం మధుపరీ రమ్యా మధురాదేవ నిర్మిత నివేశం ప్రాప్నుయాత్ శీఘ్రం ఏషమేస్తు వరప్రదః. రమ్యము మధురము అయిన ఈ మధుపరి దేవతా నిర్మితమై శీఘ్రంగా రాజధాని అవ్వాలి. అదే నా ప్రధాన వరం. తం దేవ హలో సార్, ఇంటికి వస్తావా? ఇంటికి వస్తావా? Yo.